సురేష్ గారు, మీకున్న నాలెడ్జ్‌తో చెప్పండి. ఇప్పుడు హెచ్-1బీ వీసాలు ఇంటర్వ్యూస్‌ని రద్దు చేసింది గవర్నమెంట్. ట్రంప్ ఎందుకని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఎందుకు భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నారు? అక్కడున్న భారతీయులు గానివ్వండి, మన ఇండియన్ స్టూడెంట్స్ గానివ్వండి, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ ఇక్కడికొచ్చినోళ్ళు ఇక్కడే ఆగిపోతున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. ఇంక అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు, యూఎస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి. ఇండియన్స్ ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అంటూ జరగదు. ఫ్యూచర్‌లో హెచ్-1బీ వీసా కంప్లీట్‌గా రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకని మనం యూఎస్ఏ వెళ్ళాలి? ఇంక వేరే ఆల్టర్‌నేట్స్ లేవా మనకి? ఎందుకు ట్రంప్ ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? పుతిన్ వచ్చాక, ఆయన వెళ్ళాక మరింత గరం అయ్యారా? ఆయన ఆలోచనలు ఇంకా ఏమన్నా మనకి రైస్ విషయంలో కానివ్వండి, హెచ్-1బీ వీసా విషయంలో కానివ్వండి, హెచ్-4 వీసాలు కానివ్వండి, ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం మనం ఇండియన్స్? ఎందుకు ఇలాగా ఇబ్బందులు పడాలి? ఎంతకాలం ఇబ్బందులు పడాలి? రేపు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మీ ఉద్యోగం తీసుకుంటే మీరేమంటారు? వాళ్ళు ఇక్కడ తరిమి కొట్టమంటారు కదా. అదే చేస్తున్నాం మనం. ఇండియన్స్కి హెచ్-1బీ వీసా ఎందుకు ఇచ్చారు? బుష్ 1990లో ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన వీసా ఇది. దాంట్లో రూల్ ఏంటంటే, అమెరికాలో ఉన్న ఒక ఆయనకి, ఐటీ ఆయనకి స్కిల్ లేదు, ఈ పర్టికులర్ స్కిల్ లేదు. ఇండియా నుంచి వచ్చిన ఒక అబ్బాయికి అమ్మాయికి స్కిల్ ఉంది, దానికోసం హెచ్-1బీ వీసా అప్లై చేస్తారు. మన వాళ్ళు దాన్ని స్కామ్ చేసుకున్నారు మొత్తం. ఎస్పెషల్లీ ఐటీ కంపెనీ. మన ఎంప్లాయీస్ని తప్పట్టక్కర్లేదు, మన ఎక్కడి నుంచి వెళ్ళే పిల్లల్ని తప్పట్టక్కర్లేదు. చేస్తున్నదే కంపెనీలు, అది యాపిల్ ఉండొచ్చు, టీసీఎస్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే $1,20,000 ఒక అమెరికన్కి ఇవ్వాలంటే మన వాళ్ళకి అదే జీతం ఇవ్వాలి. యాక్చువల్లీ దాట్స్ పర్ హెచ్-1బీ రూల్స్. వీళ్ళేం చేస్తారు, పేపర్ మీద చూపించి $50,000 ఇస్తారు డాలర్లు, దాంతో పని చేయించుకుంటారు. వారేమో నోరు పూసుకొని పనిచేస్తారు మన వాళ్ళు. భయం వాళ్ళకి. ఈ హెచ్-1బీ వచ్చింది కదా, 10 సంవత్సరాలు నడిపించుకుంటూ పోతే దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది కదా, దాని తర్వాత సిటిజన్షిప్ వస్తుంది కదా అని చూసుకుంటారు. మన దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్, మీరు చెప్పారు చూడండి, ఎడ్యుకేషన్ వీసాస్ అన్నిటికంటే టఫ్ అయిపోయింది. సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. మీరు ఏమేమి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, పబ్లిక్ చేయమంటున్నారు. ప్రైవేట్ ఉంటే మీ యూట్యూబ్ వీడియోస్ని ప్రైవేట్ ఉంటే పబ్లిక్ చేయమంటున్నారు. వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు మీ బ్యాగ్. ఎక్కడన్నా వర్క్ కల్చర్, ఎల్జీబీటీ గురించి, కమ్యూనిజం గురించి మాట్లాడితే సంగతి అంతే, నో వీసా. ఇంకోటి ఏం చేశారు, 4 సంవత్సరాలు ఇస్తున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ వీసా. ఇప్పుడు 4 సంవత్సరాల్లో మీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి వచ్చేసేయండి, అక్కడ ఉండడానికి నో ఛాన్స్. ఇది మనోళ్ళే స్కామ్ చేశారు మొత్తం దాన్ని. అక్కడ కూడా ఎట్లయినా అక్కడ వెళ్ళి అక్కడ ఉండి వీసా అయిపోయి ఎక్స్పైర్ అయినా కూడా అక్కడ ఉండి ఓపీటీ చేయడము, ఓపీటీ తర్వాత అక్కడే ఉండిపోవడము. ఎట్లయినా మీరు చెప్పినట్లు ఎక్కడి నుంచి ఇక్కడ ఎట్లా రారండి, మీ వీసా అయిపోతే తిరిగి రావాల్సిందే. మీరు ఎట్లా ఉంటారు అక్కడ? మీరు అక్కడ ఉండి ఇక్కడ రాకూడదని అట్లేం రూల్. వన్స్ యూ ఫినిష్డ్ యువర్ వీసా యూ హావ్ టు కమ్ బ్యాక్. కొంతమంది ఫెస్టివల్స్ కూడా అక్కడ నిర్వహిస్తూ బతుకమ్మలు కానివ్వండి, ఆ పువ్వులు తీసుకెళ్లి వాటర్లో వేస్తున్నారంట, హోలీ లాంటివి చేసుకుని కలర్స్ వేస్తున్నారంట, వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు, సౌండ్స్ పెద్ద పెద్ద మ్యూజిక్స్ పెట్టుకుని వాళ్ళ కమ్యూనిటీలో హడావుడి చేస్తున్నారు ఇండియన్స్ అని, అది ఇది కూడా వింటున్నాం. వీటన్నిటి ప్రభావం వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకేమో నాయిస్ ఉండకూడదు, వాళ్ళకి పొల్యూషన్ ఉండకూడదు, మన వాళ్ళకేమో అది లేకపోతే నడవదు. అంటే మన ఫెస్టివల్స్ లో అదొక ఆనందాన్ని ఆ రకంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టుకోవడము, ఈవెంట్స్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు. వీళ్ళు వచ్చి మనకి ఏంటి ఇంత టార్చర్ చేస్తున్నారు అన్నట్టుగా కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. దాని గురించి వీళ్ళందరినీ పంపించేయాలని కూడా అనుకుంటున్నారని. అమెరికన్ వే ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే నాన్ ఇంటర్ఫియరింగ్ ఉంటుంది. మీరు పక్కన ఇంటికి వెళ్ళాలంటే మన దగ్గర ఎట్లా, మన వెళ్ళి డోర్ నాక్ చేసి ఉన్నారమ్మా, బాగున్నారా, ఏం చేస్తారు, అంత బాగున్నారా, హెల్త్ అంతా బాగుందా, స్కూల్కి వెళ్ళిందా పాప అని ఎంక్వైరీ చేస్తామని. అక్కడ వెళ్ళకూడదు అట్లా. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందు. మేము మీ ఇంటికి వస్తున్నామండి, మీరు ఉంటారా ఇవాళ అంటే, వై, వాట్ రీజన్ అని అడుగుతారు. సో ఓన్లీ ఓకే అంటే అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటారు. మన దగ్గర బారాత్ చేస్తున్నట్ల అది కంప్లైంట్స్ కొని వచ్చినాయి సౌండ్ పొల్యూషన్ గురించి. నేను కూడా కంప్లైంట్ చేస్తాను పోలీసు వాళ్ళకి. రాత్రి 1 గంట వచ్చి మా రోడ్డు పక్కన నిలబడి బారాత్ కొడితే నాకు కూడా కోపం వస్తుంది. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లోకల్ కల్చర్. చేయొద్దని చెప్పట్లేదు. మీరు హోటల్ ఏం చెప్తారు, బ్యాంక్వెట్ హాల్ లోపల చేస్తే ఎవరు మిమ్మల్ని ఆబ్జెక్ట్ చేయరు. మీరు పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి చేస్తున్నప్పుడు ఇష్యూ వస్తుంది. అది కల్చర్ క్లాష్. అది దానికి దీనికి సంబంధం లేదు. కానీ అప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే సర్టన్ బిహేవియర్ మన దగ్గర ఉంటుంది. మొన్న మీరు చూస్తుంటే ఒక వైరల్ వీడియో, కెనడాలో ఒక మహిళ, ఇండియన్ మహిళని కార్ నుంచి దిగి కచ్చరా రోడ్డు మీద పడేస్తుంది పక్కన ఒక చెరువు లోపలికి. అది మన దగ్గర ఉన్న కల్చర్ అక్కడ రిపీట్ చేయకూడదు. యూ హావ్ టు రెస్పెక్ట్ వాళ్ళ కల్చర్, రెస్పెక్ట్ చేయాలి. ఆస్ట్రేలియా కూడా నడుస్తుంది ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇండియన్స్. అది చాలా కామన్ అయిపోతుంది. ఇండియన్స్ని ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరూ చాలా మటుకు. ఇప్పుడు నేను 2 మంది దుబాయ్కి వెళ్ళి 2 నెలల ముందు నన్ను బతుకమ్మ దానికోసం అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిపించారు, ఇండియన్స్ పీపుల్ ఫోరం, IPF.
అక్కడ వెళ్ళాను, అక్కడ బతుకమ్మ చేశారు కదా, 3,000 మంది మహిళలు బతుకమ్మ చేశారు, ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకు? ఆడిటోరియం లోపల చేశారు, పెద్ద ఒక స్కూల్ ఆడిటోరియం లోపల చేశారు. కానీ బయట కూడా క్రౌడ్ ఉండే వాళ్ళ, దే డోంట్ మైండ్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దుబాయ్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మినీ ఇండియా అక్కడ. వాళ్ళకి ఆ ఇష్యూ లేదు అక్కడ. కానీ అక్కడ కూడా మన వెళ్ళి రోడ్డు మీద పటాకులు కాల్చడం అదంతా అలౌ చేయరు. దట్ ఈస్ నాట్ అలౌడ్. ఇక్కడ మనం చాలా నార్మల్ గా తీసుకుంటాం, వే ఆఫ్ లైఫ్ తీసుకుంటాం. అది నాట్ వే ఆఫ్ లైఫ్. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకు ఉంటుంది. మన దగ్గర రెడ్ సిగ్నల్ జంప్ చేయడం అంటే చాలా ఈజీ. అక్కడ మీరు దుబాయ్కి వెళ్ళి చేయండి, మీకు 40,000 రూపాయలు ఫైన్ పడుతుంది ఒక్కటేసారి. అప్రాక్సిమేట్ అమౌంట్ చెప్తున్నాను మీకు. ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. సో ఎవడు జంప్ చేయడు సిగ్నల్. రాత్రి 1 గంట అయినా కానీ నిలబడతారు రెడ్ సిగ్నల్ దగ్గర. మనది అట్లా కాదు, పోలీసు వాడు కనిపించకపోతే జంప్. ఈ కల్చర్ మనం రెస్పెక్ట్ చేయాలి, నేర్చుకోవాలి. పబ్లిక్ లో మొబైల్ ఫోన్స్ స్పీకర్ ఫోన్లో పెట్టి ప్లే చేయడం చాలా మంది చేస్తున్నారు. నేను చూస్తుంటాం, మనం ఈవెన్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ దగ్గర బడ్స్ వాడుకోవచ్చు కదా మీరు. మీ పాట, మీ వీడియో 10 మందికి ఎందుకు వినిపిస్తున్నారు? కాల్ వస్తే అది కూడా స్పీకర్ ఫోన్ లో పెడతారు. నేను బ్యాంకాక్ పనిచేస్తున్నట్టు చూసాను, అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో కూడా సువర్ణ భూమిలో మన వాళ్ళు, మన ఇండియన్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు స్పీకర్ ఫోన్ పెట్టి పెద్ద లౌడ్ మ్యూజిక్ లో పెడతారు. సి ఆల్ కల్చర్స్ మనం రెస్పెక్ట్ చేయాల్సింది. కానీ అది ఓకే, అది ఇప్పుడున్న కొంతమంది చేస్తారు కానీ చాలా మంది ఫాలో చేస్తున్నారు, అంటే ప్రాబ్లం లేదు. ఒక మెచ్యూర్ బిహేవియర్ లో అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ H1B వీసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూ గురించి ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఇండియన్స్? ఇండియా రియాక్ట్ అయితే రియాక్ట్ కాకపోతే వాళ్ళకి ఏం కాదండి. అమెరికాకి దే డోంట్ బాదర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఇండియన్స్ అని టార్గెట్ చేయట్లేదు, దే టార్గెటింగ్ జనరలీ ఎవరెవరు స్కామ్ చేస్తారు, మిస్యూజ్ చేస్తున్నారు దాని వాళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటంటే వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ కి ఉద్యోగం ఇవ్వాలి. కానీ 70% వరకు ఇండియన్సే ఈ H1B వీసా. అదేంట, సో అమెరికన్స్ ఉద్యోగం ఎక్కడ వస్తుంది? వాళ్ళకి ఉద్యోగం కావాలి కదా, వాళ్ళ ఓటేసే వాళ్ళే. ఇప్పుడు మోదీ గారు రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి అందరికి ఉద్యోగం ఇస్తాను, ఇండియన్స్కి ఏం ఉద్యోగం ఉండండి ఏం చేస్తారు? మోదీ గారు ఉండరు, ఓటు ఉండదు. మోదీ గారికి పోస్ట్ పోతుంది, బీజేపీకి పోస్ట్ పోతుంది, సీట్లు రావు. అది సో ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోవాలి. ఇప్పుడు రైస్ గురించి నడుస్తుంది కాంట్రవర్సీ, మన సోనా మసూరి అండ్ వర్సెస్ బాస్మతి, రెండు నడుస్తుంది. ఎందుకు? అక్కడున్న అమెరికన్ ఫార్మర్స్ ఏమంటున్నారంటే వీళ్ళు తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఎందుకంటే మన ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. మనకి సబ్సిడీలు కూడా ఉంటాయి, మనకి ఇన్బిల్ట్ సబ్సిడీస్ ఉన్నాయి. దట్ ఈస్ పవర్, వాటర్, మినిమం సపోర్ట్ ప్రైస్, ఇదంతా ఉంది. సో ట్రంప్ ఏమంటున్నారు వీళ్ళ మీద కూడా వేయాలంటారు, కానీ ఇయర్ ఇప్పుడు ఎందుకంటే వీఆర్ అట్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ట్రేడ్ డీల్ నెగోషియేషన్. ఇప్పుడు ఏం చేయరు, అదే ఓన్లీ మసాలా కోసం చేశారు ఆయన, పబ్లిక్ కన్సంప్షన్ కోసం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంది. దాంట్లో ఫార్మర్ కమ్యూనిటీ మన దాగానే వాళ్ళకు కూడా పెద్ద కమ్యూనిటీ రిపబ్లికన్స్ కి. వాళ్ళ కోసం ఆయన చేయకపోతే $2 బిలియన్ ఎయిడ్ ఇచ్చారు వాళ్ళకి, ఫార్మర్స్ కి సబ్సిడీ ఇచ్చారు. సో అట్లనే అది కాకపోతే ఆయన అంతే సంగతి ట్రంప్ది. సో ఆయనకు తెలుసు, ఆయన కాన్స్టిట్యున్సీకి ఆయన అపీల్ చేస్తున్నారు. మన దగ్గర వచ్చి ఇప్పుడు ఓవైసీ ఎట్లా మాట్లాడతారో, మోదీ గారు ఎట్లా మాట్లాడతారో, వాళ్ళ కాన్స్టిట్యున్సీని వాళ్ళు అడ్రస్ చేస్తారు. అది ఈవెన్ ట్రంప్ కూడా అదే చేస్తున్నారు. ఆయన చేస్తుంది దాంట్లో తప్పేం లేదు. మనం యాజ్ లాంగ్ మన రూల్స్ పాటిస్తే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఈజ్ మనం షార్ట్ కట్ ట్రై చేసి వీసా ఎక్స్పైర్ అయినాక అక్కడ ఉండడము, ఓపీటీని మిస్యూజ్ చేయడము, ఇది ఉంటే డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రాబ్లం మీరు అడిగిన ఒక దాంట్లో ఈ ఇష్యూ మెయిన్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతుంది. మన దగ్గర యుఎస్కి వెళ్ళడం అనేది ఒక ఏమైపోయిందంటే ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఒక పెళ్లిలో ఇద్దరు కలిస్తే ఎవరైనా ఫ్యామిలీ ఫస్ట్ అడుగుతారు మీ కొడుకు ఎక్కడండి, కూతురు ఎక్కడండి? బెంగళూరులో పనిచేస్తారు. బెంగళూరా? యుఎస్కి వెళ్ళలేదా? అంటే యుఎస్ వెళ్ళి ఏం చేస్తున్నాడు? పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు, సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు, అది సెకండ్. యుఎస్కి వెళ్ళడా లేదు సార్, ఆ స్టాంప్ కావాలి వాళ్ళకి. ఇది ఒకది అయిపోయింది, ఒక ఫ్యాడ్ అయిపోయింది. యూరోప్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ చేయొచ్చు కదా. చాలా మంది ఉన్నారు అక్కడ కూడా మిడిల్ ఈస్ట్ లో. ఇక్కడ షార్జాలో చూశాను నేను, అబుదాబిలో చూశాను, దుబాయ్లో చూశాను. వాళ్ళని చాలా మంది ఉన్నారు మన ఇండియన్స్, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి. మలయాళీస్తో ఉంటారు, వాళ్ళే ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్. యూరోప్ కూడా అంతే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అక్కడ కూడా బాగుంది. మోస్ట్ ఆఫ్ దమ్ చదువుకోవడానికి వెళ్ళట్లేదు అక్కడ, దే ఆర్ గోయింగ్ టు సెటిల్ డౌన్. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక సర్వే చేస్తే అదే చెప్పారు, 80% మంది స్టూడెంట్స్, భారతదేశం స్టూడెంట్స్ సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తున్నారు, చదువుకోవడం కాదు. చదువుకోవడం అనేది ఒక ఎక్స్క్యూజ్ అన్నమాట, అంతే. సో మనం కూడా ఒక H1B కౌన్సిలర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు యూఎస్లో. వాళ్ళు ఏమంటారు, మాక్సిమం ఫ్రాడ్స్ జరుగుతుంది తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇది 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు. బ్యాంక్ స్టేట్మెంట్ ఫ్రాడ్ ఉంటుంది, సర్టిఫికెట్స్ ఫ్రాడ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఫ్రాడ్ చేసుకుంటారు అన్ని. దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ తయారైంది కదా. ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ నేర్పియకపోయిన కోర్సులు వాళ్ళు నేర్పిస్తారు.
వాళ్ళ సర్టిఫికేట్స్ ఫేక్ అని తెలిసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయండి అక్కడ? నెక్స్ట్ అంతే కథ వాపస్ పంపించేస్తారు. మళ్ళీ మీకు వీసా ఇష్యూ చేయకపోతే అంతే సంగతి, మీకు వీసా రాదు ఇప్పుడు నుంచి, రిజెక్ట్ ఫర్ లైఫ్ అన్నమాట. చాలా రిస్క్ చేసి మీరు వెళ్తారు. వెళ్ళండి. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, దాంట్లో డౌట్ లేదు. MIT కానీ, కార్నెల్ కానీ, కొలంబియా కానీ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ మీరు చదువుకోవడానికి వెళ్తే ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్ కమ్ బ్యాక్. దాని లోపల ఎవరైనా మీకు H1B ఆఫర్ ఇచ్చో లేకుంటే ఏదైనా ఉద్యోగం ఇస్తే, OPT ఇస్తే తీసుకోండి, దాంట్లో ప్రాబ్లం. కానీ డోంట్ ట్రై అండ్ స్కామ్ ద సిస్టమ్. మిస్యూజ్ చేయకండి, యూజ్ చేయండి. అది ఇంకో కంట్రీలో ఉన్నారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశం కాదు. మన దేశం గురించి ఏం చేసినా కూడా మనం ఏం చేయరు ఎవరు. మాక్సిమం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఒక రోజు అంతే. ఇది అది కాదు. మీరు వాళ్ళ దాంట్లో వైలేట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ప్లేన్ లో పంపించేశారు, చేతులన్నీ కట్టేస్తారంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు అంటున్నారు మీరు మా రూల్స్ వైలేట్ చేశారు, మిమ్మల్ని అదే ఒక క్రిమినల్ లాగా డీల్ చేస్తాం మీతో. ఇది జరుగుతుంది అనమాట. సో ఫైనల్లీ ఇండియన్స్ కి ఏం చెప్తారు H1B వీసా విషయంలో? ఏం లేదు, రూల్స్ పాటించండి, ఇంకేం చెప్పక్కర్లేదు. ఐ థింక్ లాట్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఇండియన్ ఎంబసీ ఆఫీషియల్స్ ఉన్నారు, డైలీ మన పేపర్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో చూస్తున్నాం. వాళ్ళేమంటున్నారంటే మీరు రూల్స్ పాటించండి. సోషల్ మీడియా బిహేవియర్, కమ్యూనిజం బిహేవియర్, లెఫ్టిస్ట్ బిహేవియర్ మీకు అమెరికాలో వెళ్ళొద్దంటే మీరు చేసుకోండి, వెళ్ళాలంటే యూ షుడ్ కట్ డౌన్ ఆల్ దిస్. కానీ మీరు సోషల్ మీడియాలో వెళ్ళి LGBT రైట్స్ గురించి మాట్లాడడం, గాజా గురించి మాట్లాడడం అంటే ఈవెన్ ప్రివ్యూస్ ఏమైనా పోస్టులు పెట్టినా ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేస్తుంటే ఆ హిస్టరీ కూడా తీసుకున్నారు, అది కూడా తీస్తారు. మీరు కామెంట్ కొట్టి డిలీట్ చేసినా కానీ వాళ్ళు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటుంది ఎక్కడో, వాళ్ళు తీస్తారు వాళ్ళు. అది 100% అది జరుగుతుంది. సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అంటే FIR ఫైల్ అవ్వకూడదు అని అంటుంటారు సహజంగా. నాట్ ఓన్లీ FIR, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, ఒక లైక్ కొట్టాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. చాలా కేర్ఫుల్ ఉండాలి. మాలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకు US కి వెళ్ళడానికి ఏం లేదు. 63 I don't have any aims, but still యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సురేష్ గారు, చాలా అమూల్యమైన విషయాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.